హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్కి స్వాగతం. మనము గ్రామ సచివాలయం సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కోర్సులో భాగంగా పార్ట్ 6కి మీ అందరికీ స్వాగతం. సో ఆల్రెడీ మిగతా పార్ట్స్ అన్నీ చేసేసాము. రెస్పాన్స్ బాగుంది, వెరీ ఎక్స్ప్లెనేషన్ బాగుందని చెప్పడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ బిట్సే పెడుతున్నామండి. ఒకసారి లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాము, చెక్ చేయండి. అలానే ప్లేలిస్ట్ కూడా యాడ్ చేస్తాము. నెక్స్ట్ మనం బిట్స్లోకి వెళ్తే ఇటీవల ఏ ప్రాజెక్టు వైఎస్ఆర్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్ కింద, అంటే వైఎస్ఆర్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్ కింద చేర్చబడింది? అంటే వరి కపసూడి ఎత్తిపోతల పథకం. వరి కపుసూడి సెల ఎత్తిపోతల పథకం అంట దీనికి ఆన్సరు. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద బైరేట్ నిక్షేపాలకు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా ప్రసిద్ధి చెందింది? ప్రపంచంలోనే అతిపెద్ద బైరేట్ నిక్షేపాలు. సో మనకి గ్రానైటు, ఇక ఈ రాక్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ అంటే ఆబ్వియస్గా రాయలసీమలోనే ఉంటుంది. దీనికి ఆన్సరు కడప అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద అత్యధిక లబ్ధిదారుల గల జిల్లా ఏంటి? అంటే అనంతపురం. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ చెప్పున్నాము. ఏపీ రిలేటెడ్ స్కీమ్స్, నేతన్న నేస్తము, చేయూత, ఇలాంటివి రీసెంట్గా ఏమేమి జరుగుతున్నాయో వాటిలో ఎంతమంది లబ్ధిదారులు, టోటల్ స్త్రీలు, అంటే ఎన్ని అని మొత్తం కూడా బీసీకి సంబంధించి, ఎస్సీకి సంబంధించి ఎంత అమౌంట్ రిలీజ్ చేశారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటు. సో మొత్తంగా చూసుకుంటే మామూలుగా 81,024 మంది బెనిఫిషరీసు. సో యాక్చువల్గా ఈ యొక్క స్కీమ్ కింద మనందరికీ తెలుసు 24,000 పర్ ఇయర్ నేతన్న చేసే వాళ్ళకి ఇస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ అపెక్స్ అడ్వైజరీ కౌన్సిల్ కనెక్ట్ టు ఆంధ్ర? దీనికి ఆన్సరు చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్. అపెక్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ కనెక్ట్ టు ఆంధ్రప్రదేశ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ని, మనము స్టార్టప్స్ని, ఎంఎస్ఎంఈస్కి రిలేటెడ్గా అపెక్స్ ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీని పేరు కనెక్ట్ టు ఆంధ్ర. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే మియావాకీ మెథడ్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. దీని గురించి కొంచెం మాట్లాడుకుందామండి మనం. మామూలుగా మియావాకీ మెథడ్ అంటే ఇది జపనీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు దీన్ని. సో నార్త్ ఈస్ట్లో కూడా కొన్ని దగ్గర యూజ్ చేస్తున్నారు. మియావాకీ మెథడ్ ఏంటంటే ఆర్టిఫిషియల్గా, అంటే కొన్ని ప్లేసెస్ని తీసుకొని అక్కడ సమ్ టెక్నాలజీస్ ద్వారా మనం ఫారెస్ట్ని మనము ఓన్గా గ్రో చేయడం అనమాట. ఫారెస్ట్ని గ్రో చేయడం మియావాకీ మెథడ్. సో టు ఇంక్రీజ్ ట్రీ అండ్ ఫారెస్ట్ కవర్, మియావాకీ మెథడ్ని మనము అనుకోవాలండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏపీ దిశ యాక్ట్ ఎన్విసేజెస్ దట్, అంటే ఎన్ని రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుందంటే 7 days ఇచ్చున్నాడు. సో ట్రయల్ కూడా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వాలి అంటే వాళ్ళని అక్కడ మనకి జడ్జి ముందు, అదే జ్యూరీ ముందు కూర్చోబెట్టాలి కదా, దాన్ని ఏమో ట్రయల్ అంటారు. కాబట్టి ఎన్ని రోజుల్లో పూర్తి అవ్వాలి అనేది ఇచ్చినాడు. అంటే దీనికి 14 daysలో పూర్తి అవ్వాలండి. దిశ యాక్ట్ గురించి మనకు తెలుసు, దిశ చట్టము. నెక్స్ట్ మనం చూసుకుంటే స్పైస్ ప్లస్ వెబ్ ఈజ్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్. స్పైస్ ప్లస్ వెబ్, ఇలాంటి ఫుల్ ఫామ్స్ వెరీ ఇంపార్టెంట్. ముందుగా దీని ఫుల్ ఫామ్ మనం చూసుకుందాం. సింప్లిఫైడ్ ప్రొఫార్మా ఫర్ ఇన్కార్పొరేటింగ్ కంపెనీ ఎలక్ట్రానిక్స్ ప్లస్ స్పైస్ కార్పొరేషన్ అనమాట ఇది. సో ఇది ఎవరు లాంచ్ చేశారు అని అంటే దీనికి మనకి ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దీన్ని ఓపెన్ చేశారండి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇన్కార్పొరేటింగ్ కంపెనీ ఎలక్ట్రిసిటీ ప్లస్, అంటే డిస్కామ్స్, వీటికి సంబంధించి ఒక పోర్టల్ని ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రెసిడెక్స్ ఈజ్ ఏ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ విచ్ ఈజ్ పబ్లిష్డ్ క్వార్టర్లీ బై, అంటే రెసిడెక్స్ అనేది కంట్రీలో ఫస్ట్ ప్రైజింగ్ ఇండెక్స్. అది ఎవరు పబ్లిష్ చేస్తున్నారు క్వార్టర్లీ అంటే ఇది ఎన్హెచ్బి అండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ లాంచ్డ్ బై ద ఏపీ టు మానిటర్
టు మానిటర్ అగ్రికల్చర్ నీడ్స్ ఆఫ్ ద ఫార్మర్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతులకు సంబంధించి ఆల్రెడీ మనం చూసాము, లాస్ట్ టైం కూడా చెప్పున్నాను, రైతులకు సంబంధించి ఏ పెట్టిన రైతు భరోసా గురించి, రైతు భరోసా కేంద్రం ఉన్నాయి, దాంట్లో వచ్చిన స్పెషల్ యాప్ వైఎస్ఆర్ యాప్, ఇలాంటి యాప్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ఇప్పుడు మళ్ళీ టు మానిటర్ అగ్రికల్చర్ నీడ్స్ ఆఫ్ ద ఫార్మర్ అని చెప్పి ఒక యాప్ వదలడం జరిగిందండి. దీనికి సీఎం యాప్ అనేది ఆన్సరు. సీఎం యాప్ అంటే కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజు ప్రొక్యూర్మెంటు. అంటే ఎంఎస్పీస్, అది మినిమం సపోర్ట్ ప్రైజు, రైతులకు సపరేట్గా ఆర్బీకి కేంద్రాస్ ఓపెన్ చేసి అక్కడే ఊర్లోనే వాళ్ళకి ప్యాడీ కొనుగోలు చేసి యార్డ్స్కు తోలి మొత్తం వాళ్ళే చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం సచివాలయం వ్యవస్థ వచ్చినప్పటి నుంచి దాని పక్కన అలానే జరుగుతుందన్నమాట. ప్రైజు ప్రొక్యూర్మెంట్ అంటే వాళ్ళ దగ్గర తీసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ది అనమాట. సో ఇదే కాకుండా టోటల్గా అగ్రికల్చర్ నీడ్స్ అన్నీ కూడా పాసిబుల్కి సంబంధించి, కొత్త కొత్త విత్తనాలకు సంబంధించి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, హౌ మెనీ ఐటమ్స్ విల్ బీ గివెన్ టు స్కూల్ స్టూడెంట్స్? హౌ మెనీ ఐటమ్స్ విల్ బీ గివెన్ టు ద స్కూల్ స్టూడెంట్స్ అండర్ జగనన్న విద్యా కానుక కిట్? జగనన్న విద్యా కానుక కిట్ అనే దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఇస్తారు అనేది క్వశ్చన్ అండి. విద్యా కానుక కిట్ అంటే మనందరికీ తెలుసు, కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ నాడు నేడు స్కీమ్ జరుగుతుంది. నాడు నేడు స్కీమ్తో పాటు కాలేజెస్, స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. సో ఇలా డెవలప్ చేస్తున్నారు కాబట్టి విద్యార్థులందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో, అలానే దీనికి లింక్ అయింది అనేది అమ్మఒడి పథకము. సో అలానే విద్యా కానుక కిట్ ఏంటంటే వాళ్ళకి యూనిఫామ్లు, బ్యాగు మొత్తం ఇవ్వడం అన్నమాట. సో దీనికి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే 7 అండి టోటల్. నెక్స్ట్ బిట్ మనం చూసుకుంటే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫంక్షన్స్ అండర్ అనేది క్వశ్చన్ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, మనం అనుకుంటాం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కానీ లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అనుకుంటాం, ఎందుకంటే జియోలాజికల్ సర్వే అన్నాడు కాబట్టి. సో మనం ముందుగా చూసుకుంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1851లో కోల్కత్తాలో స్టార్ట్ చేయడం జరిగింది, జిఎస్ఐ. నెక్స్ట్ మనం చూసుకుంటే, ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు అకార్డ్ ఇండస్ట్రీ స్టేటస్ టు స్పోర్ట్స్కి ఒక ఇండస్ట్రీ స్టేటస్ తీసుకొని వచ్చిన మొట్టమొదటి రాష్ట్రము. అంటే ఇప్పుడు మిల్క్ ఇండస్ట్రీ, ఫార్మింగ్ ఇండస్ట్రీ, ఇట్లా డిఫరెంట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, అలానే స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా స్పోర్ట్స్ ఇండస్ట్రీ అనేది ఒకదాన్ని తీసుకొని వచ్చినట్టు మొట్టమొదటిది ఏంటంటే మిజోరాం అండి. మిజోరాము జనరల్గా మనం కేరళను, గుజరాత్ అనుకుంటాం, కానీ మిజోరాము గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ బిట్. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఇన్ వరల్డ్, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సో స్వదేశ్ ఈజ్ ఏ స్కిల్డ్ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ ఓకే ఆఫ్ రిటర్నింగ్ సిటిజన్స్ అండర్ వందే భారత్ మిషన్. అంటే కోవిడ్ టైంలో స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్, దీని ఫుల్ ఫామ్ అండి. స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు యూఏఈ, ఈ నార్త్ ఈస్ట్, మామూలుగా ఇక్కడి నుంచి వచ్చిన సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, అక్కడ అవకాశాలు కోల్పోయి వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్కి మనం ఇక్కడే వాళ్ళకి స్కిల్స్ నేర్పించి దీని గురించి చాలా పోర్టల్స్ కూడా పెట్టడం జరిగిందండి. వాళ్ళకి ఇక్కడనే ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనే ఉద్దేశంతో ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారంటే దీనికి ఆన్సరు ఆల్ ఆఫ్ ద అబోవ్, అంటే మొత్తం అందరూ కూడా. సో ఒకరేమో ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళని తీసుకొని వచ్చేదానికి మనం దీంట్లో బాగుపడే దాంట్లో మామూలుగా, ఇంకొకరేమో ఇక్కడ సివిల్ ఏవియేషన్ అంటే వాళ్ళని మామూలు ప్లేన్కి సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ అంటే స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు. సో అలాగా అన్ని రకాల డిపార్ట్మెంట్ సహకారంతో స్వదేశ్ అనేది సాధ్యం అవ్వాలని చేయడం జరిగిందండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ లాంచ్డ్ ప్రధానమంత్రి వయా వందన యోజన. సో దీనికి ముందుగా మనము ప్రధానమంత్రి వయా వందన యోజన గురించి మాట్లాడుకుందాం. వయో వందన యోజన అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పెన్షన్స్, గ్యారంటీడ్ ఫంక్షన్స్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్,
దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారండి. సో ఇంతకుముందు వీడియోలో మనం చేసినట్టు ఒక్కొక్క క్వశ్చన్ చదివిన తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తాను, మీరు ఒకసారి ఆలోచించుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. సో అది మనకి బెనిఫిట్గా ఉంటుంది. సో మనకు తెలుసు వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. జూన్ 5న మనము వరల్డ్ ఎన్వైరన్మెంట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయరు. దీని యొక్క థీమ్ ఏంది? ఈ థీమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో బీట్ ప్లాస్టిక్ పొల్యూషను, సస్టైనబుల్ డెవలప్మెంటు, బీట్ ఎయిర్ పొల్యూషను, సెలబ్రేటెడ్ బయోడైవర్సిటీ. యాక్చువల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చాలామంది ఎక్కువ మంది పెడుతుంటారు. సో కానీ దీనికి ఆన్సర్ సెలబ్రేట్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీలో మనకి లాసెస్, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 6th మాస్ ఎక్స్టింక్షన్ ఆల్రెడీ జరుగుతుంది. 6th మాస్ ఎక్స్టింక్షన్ అంటే ఆల్రెడీ 5 times జరుగున్నాయి. ఇప్పుడు మామూలుగా మనం చూస్తుంటాం కదా డైనోసార్ల టైంలో. సో అలాగా డిఫరెంట్ థియోసారస్ ఇలాంటివి ఉన్న టైంలో ఆల్రెడీ మాస్ ఎక్స్టింక్షన్స్ జరిగి 80% 90% స్పీసీస్ మొత్తం కొట్టుకుపోయాయి అనమాట. సో అలానే ఇప్పుడు 6th మాస్ ఎక్స్టింక్షన్ జరుగుతుంది వరల్డ్లో. మొత్తం చరిత్రలో కల్లా కూడా ఇది చాలా పెద్దదని అంటున్నారు. సో ఆల్రెడీ సో మెనీ స్పీసీస్ ఇండియాలో అయితే ఏమి, వరల్డ్లో అయితే ఏమి కూడా మనకి క్లైమేట్ చేంజ్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల కాలగమనంలో కొట్టుకుపోతున్నాయండి. సో అది నెక్స్ట్ క్వశ్చన్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ లాంచ్డ్ నగర్ 1 స్కీము. ఇందాక చెప్పాను కదా నగర్ 1 స్కీము. ఇది కూడా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అన్నట్టు ఆ రోజే దీన్ని కూడా మన వాళ్ళు చేశారనమాట. ఇండియా యొక్క ఫోకస్ నగర్ 1 అంటే అర్బన్ ఫారెస్ట్ దీని మీద పెట్టారు, కానీ వరల్డ్ ఫోకస్ మొత్తం కూడా బయోడైవర్సిటీ మీద పెట్టారండి. సో దీనికి టోటల్గా ఎన్ని ఫారెస్ట్లను నెక్స్ట్ 5 yearsలో డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు అంటే 200 ఫారెస్ట్లు. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇప్పుడు లోకల్ ఏరియాస్లోనే కొన్ని ప్లేసెస్ని చూసుకొని అక్కడ వాళ్ళు ఓకే అంటే అక్కడ ఫారెస్ట్ని గ్రో చేసేటట్టు. ఇందాక చెప్పాను కదా మియావాకీ మెథడ్ అని. సో అలాగే మనం క్వశ్చన్స్ లింక్ చేసుకుంటూ పోవాలి. మియావాకీ మెథడ్ ఇప్పుడు ఇక్కడ వస్తుందన్నమాట. సో ఆ మెథడ్ ద్వారా 200 ఫారెస్ట్లను నెక్స్ట్ 5 yearsలో డెవలప్ చేయాలి అర్బన్లో కూడా. ఇప్పటివరకు దాన్ని మనం కొంచెం కేర్లెస్ చేసామని అనుకొని అట్లా చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రొఫిలాక్సిస్ ఈజ్ ఎ రీసెంట్ బజ్వర్డ్. అంటే బజ్వర్డ్ అంటే కీవర్డ్ ఎక్కువ అదే వింటున్నాము అన్నట్టు అనమాట. ఇది రీసెంట్ బజ్వర్డ్ ఇన్ COVID-19. ఇది ఏంటి అని అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే ద మెజర్స్ టేకెన్ కేర్. మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము కరోనా రాకుండా. మామూలుగా యోగా చేయడం కానీ, ఊపిరి ఎక్కువ తీసుకుంటూ వదులుతుండడం కానీ, వాటర్ ఎక్కువ తాగడం కానీ, ఇలాంటివి, ఫుడ్ బాగా తీసుకోవడము, దీన్ని ప్రొఫిలాక్సిస్ అంటారు అనమాట, ప్రివెంటివ్ హెల్త్ కేర్ని. నెక్స్ట్ వేజ్ రేట్స్ ఫర్ వర్కర్స్ అండర్ మన్రేగా ఆర్ నోటిఫైడ్ అండ్ రివైజ్డ్ యాన్యువల్లీ బేస్డ్ ఆన్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద మన కరువు పని కింద చేసే వాళ్ళకి యాన్యువల్గా దేని మీద బేస్ చేసుకొని ఇస్తూ ఉంటారని మనం చూసుకుంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అగ్రికల్చరల్ లేబర్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఇన్ ఇంటర్ పార్లమెంటరీ అలయన్స్ ఆన్ చైనా. ఇంటర్ పార్లమెంటరీ అలయన్స్ దీనికి మనం చూసుకుంటే దీనికి ఇండియా మెంబర్ కాదు. సో మామూలుగా మన ఇంటర్ పార్లమెంటరీ అలయన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మొత్తం 8 దేశాలు ఉంటాయి. జపాను, యునైటెడ్ కింగ్డము, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, లూథియానా, నార్వే. సో ఇలాగ మొత్తము 8 కంట్రీస్ కలిసి ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆన్ చైనా, ఇంటర్ పార్లమెంటరీ అలయన్స్ ఆన్ చైనా అంటే చైనా మీద ప్రకటిస్తున్నట్టు ఒక అలయన్స్ ఫార్మ్ అయిందనమాట అది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే స్పెషల్ 301 రిపోర్ట్ ఈజ్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్. స్పెషల్ 301 ఈ యొక్క రిపోర్ట్ మనం రీసెంట్గా చూస్తున్నాము. ఇది దేనికి సంబంధించి అంటే సైబర్ క్రైమ్సా, హ్యూమన్ ట్రాఫికింగా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లాసా, జెనరిక్ డ్రగ్సా. అంటే దీనికి ఆన్సరు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్.
నెక్స్ట్ మనం చూసుకుంటే ద ఓన్లీ రివర్ ఇన్ మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా. ద ఓన్లీ రివర్ ఇన్ మేజర్ పోర్ట్ అంటే మెజారిటీ పోర్ట్స్ ఉన్నది మామూలుగా రివర్స్ ఇలాంటి వాటిలో మనం చూసుకుంటే మేజర్ పోర్ట్ ఏంటంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు. సో రీసెంట్గా మనందరికీ తెలుసు 150వ వార్షికోత్సవాలు జరిగినప్పుడు దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోల్కత్తా పోర్ట్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా మార్చడం జరిగిందనమాట. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్టు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ ఫెర్రీ? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ ఫెర్రీ అంటే దీనికి ఆన్సరు ఆదిత్య. సోలార్ పవర్డ్ ఫెర్రీ అంటే మామూలుగా మనకి ఇట్లాంటివి దాదాపుగా ఒక 12 చేస్తున్నారు. టోటల్గా 12 ఉన్నాయి. ఈ 12ను కూడా కన్సిడర్ చేసి గుస్తావే త్రోవే అవార్డుకి నామినేట్ అయిందండి మన ఇండియా తరపునే కాదు, ఓన్లీ ఏషియాలో ఓన్లీ ఇది ఒకటే ఇండియాలో, ఆదిత్య. సో నెక్స్ట్ మనం చూసుకుంటే రీసెంట్లీ ఏపీ క్యాబినెట్ డిసైడెడ్ టు స్టార్ట్ రామాయపట్నం వర్క్స్. రామాయపట్నం పోర్టు కన్స్ట్రక్షన్ కానీ మొత్తం డెవలప్మెంట్ కానీ 5 ఫేజెస్లో చేద్దామని చెప్పి దేనికి స్టార్ట్ చేసింది. ఆ రామాయపట్నం పోర్ట్ అనేది ఎక్కడ ఉంది, ఏ డిస్టిక్లో ఉంది అని చూసుకుంటే ప్రకాశం డిస్టిక్ అండి, ప్రకాశం డిస్టిక్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ నేరాది బ్రిడ్జ్ అక్రాస్ అంటే దేని మీద నేరాడి బ్రిడ్జ్ కడదామని చూస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చూస్తే వంశధార నది. ఇది ఆంధ్రప్రదేశ్ ఒడిశా సీఎంలు కలిసి ఇంతకుముందు ఉన్నటువంటి పాస్ట్ డిఫరెన్సెస్ అన్నీ కూడా, అంటే ఇంతకుముందు మనస్పర్ధలు కొంచెం మనందరికీ కోర్టు కేసులు ట్రిబ్యునల్స్ చేస్తున్నాం అందరికీ తెలుసు ఈ యొక్క వంశధార మీద నేరాది బ్యారేజ్కి సంబంధించి. సో ఇవన్నీ తగ్గించుకొని కొంచెం వేసుకుందామని చెప్పి ముందుకు పోవడం జరిగిందనమాట వాటర్కి సంబంధించి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ ఇండియన్ అమెరికన్ సాయిల్ సైంటిస్ట్ హ్యాస్ బీన్ చూజన్ ఫర్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్కి సంబంధించి ఎవరు ఇండియన్ అమెరికన్ సాయిల్ సైంటిస్ట్, ఇండియన్ అమెరికన్ అనమాట, అంటే ఎన్ఆర్ఐ టైప్ అనమాట మామూలుగా, ఎవరంటే రతన్ లాల్ అనే అతను నామినేట్ అయ్యాడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్ ప్రీ మాన్సూన్ షవర్స్ ఆర్ పాపులర్లీ నోన్ యాజ్ మ్యాంగో షవర్స్? మ్యాంగో షవర్స్ అంటే ప్రీ మాన్సూన్ అంటే మాన్సూన్స్ వచ్చే ముందు ఎక్కువ ఆ యొక్క ఇదికి మ్యాంగోస్ ఎక్కువ పండుతాయి అనమాట. అక్కడ మ్యాంగోస్ ఎక్కువ పండుతాయి. సో వెరీ టేస్టీగా కూడా ఉంటాయి. అందుకని దీన్ని మ్యాంగో షవర్స్ అని అంటారు. ఇది కేరళలో అండి, కేరళ. ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ ఈజ్ లొకేటెడ్? కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ అంటే జనరల్గా మనం చూసుకుంటే బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, అలానే కోల్డ్ డెజర్ట్కి సంబంధించి ఎక్కడ అని చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ సబ్కా విశ్వాస్ స్కీమ్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. ఇట్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ సబ్కా విశ్వాస్ స్కీమ్. దీని గురించి మనం చూసుకుంటే ఈ యొక్క ఇనిషియేటివ్ సబ్కా విశ్వాస్ ఇనిషియేటివ్ ఎవరు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిఎస్టీ రాకముందు సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఇవి ఉండేవి కదా. సో వాటికి సంబంధించిన ఏమైనా డిస్ప్యూట్స్ ఇంకా ఉంటే, రిజాల్వ్ కాకుండా ఉంటే వాటిని రిజాల్వ్ చేసేదానికి ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది అండర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎనాక్ట్మెంట్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే రీసెంట్లీ క్యాథీ సులివన్ became the first woman to reach the deepest known spot in the world oceans called the Challenger Deep. ఛాలెంజర్ డీప్ ఎక్కడ ఉంది? ఛాలెంజర్ డీప్ ఎక్కడ ఉందంటే వెస్టర్న్ పసిఫిక్ ఓషన్లో ఉందండి. సో మనకి ముందుగా మనం చూసుకుంటే ఈ క్యాథీ సులివన్ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు కూడా ఆమె ఫస్ట్ ఉమెన్ టు వాక్ ఇన్ ద స్పేస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఉమెన్ టు వాక్ ఇన్ ద స్పేసు. ఇప్పుడు ఫస్ట్ ఉమెన్ టు గో టు దట్ డీపెస్ట్ నోన్ స్పాట్ ఇన్ ద వరల్డ్. అది ఎక్కడ ఉందంటే మామూలుగా మెరియానా ట్రెంచ్, వెస్టర్న్ పసిఫిక్ ఓషన్లో. నెక్స్ట్ యాజ్ పర్ ద అమెండ్మెంట్ ఇన్ ద ఎఫ్డిఐ పాలసీ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ, ఎంత
పర్సెంటేజ్ మనకి ఆటోమేషన్ రూట్ ద్వారా కోల్ మైనింగ్ యాక్టివిటీకి సంబంధించి వదిలారు అంటే 100% అండి. ఇది ఇంతకుముందు మనకి ఇది చాలా మన ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ టైప్లో 1991 నుంచి మనం 49, 51 ఇట్లా పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 100% ఉంది. కోల్ మైనింగ్ యాక్టివిటీసు, దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చరు రిలేటెడ్ వాటికి కూడా ఇది వర్తిస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ డస్ నాట్ షేర్ బార్డర్ విత్ నేపాల్? ఇలాంటివి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు బంగ్లాదేశ్కి, నేపాల్కి, ఇంకా చైనాకి మనము ఏ స్టేట్స్ బార్డర్ ఉంటుంది ఉండదు అనే క్వశ్చన్స్ అడగడం ఖచ్చితంగా చాలా దగ్గర చూస్తున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా చూస్తున్నాము. సో దీనికి మనకు ఆన్సరు హిమాచల్ ప్రదేశ్. నేపాల్తో కేవలం 5 రాష్ట్రాలు మాత్రమే టచ్లో ఉంటాయి మామూలుగా. ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్, సిక్కిము, ఉత్తరాఖండ్. ఇంకోసారి చెప్తున్నాను, ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్, సిక్కిము, ఉత్తరాఖండ్. నెక్స్ట్ మనం చూసుకుంటే, రీసెంట్లీ విచ్ సిటీ లాంచ్డ్ ఐఫ్లోస్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్? అంటే ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్, దీనికి ఫుల్ ఫామ్. ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్ మనకు ఫ్లడ్స్ ఎక్కువ రావడం ద్వారా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద మనము వాళ్ళని ముందుగానే జాగ్రత్త పెట్టడము, దానికి సంబంధించినటువంటి మెసేజెస్ పంపించడము ఫోన్లో, రియల్ టైమ్ గవర్నమెంట్స్ సర్వీసెస్ ద్వారా. సో ఎక్కడ మనం చూసుకుంటే దీనికి ఆన్సరు ముంబై. కానీ ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా అని అడిగితే మాత్రం దీనికి చెన్నై ఆన్సర్ అండి. చెన్నై ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసిందనమాట, ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్. లాస్ట్ టైం మనకు తెలుసు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఎలా జరిగిందనేది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ TTX? దీనికి ఫుల్ ఫామ్ కౌంటర్ టెర్రరిజం టేబుల్ టాప్ ఎక్సర్సైజ్. దీనికి మనం చూసుకుంటే క్వాడ్, దీనికి ఆన్సర్ క్వాడ్ అండి. మామూలుగా క్వాడ్రిలేటరల్ అంటారు, తెలుసు కదా, క్వాడ్రిలేటరల్ అలయన్స్. దీంట్లో ఏమేమి కంట్రీస్ ఉంటాయి? ఇండియా, USA, జపాను, ఆస్ట్రేలియా. ఈ క్వాడ్రిలేటరల్ తెలుసు కదా. సో ఈ 4 కంట్రీస్ ఉంటాయి దీంట్లో, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. బిమ్స్టెక్, బ్రిక్స్, సార్క్, క్వాడ్, నాటో, ఓపెక్, OECD, ఇలాంటి ఫుల్ ఫామ్స్. దీంట్లో ఏ కంట్రీస్ ఉంటాయి? ఏషియను, సార్క్, మొత్తం ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ కంట్రీస్ రీసెంట్గా తొలగించబడ్డాయి, ఇప్పుడు మామూలుగా బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరగబోతుంది, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది, ఈ ఇయర్ ఎక్కడ జరిగింది, ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ ఏ జాయింట్ లూనార్ మిషన్ ఆఫ్ ఇండియా అండ్, మీరే గెస్ చేయండి. మామూలుగా దీనికి జపాన్ ఆన్సరు. జపాన్ మనము కలిసి 2023 కల్లా మా మూన్ మీద ఒక రోవర్ని ఆడ మనం ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి మనం ఆశయంతో దీన్ని ఎక్స్ప్లోరేషన్ మనం తీసుకున్నామండి. నెక్స్ట్ మనం చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ యాజ్ ద లీడింగ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఆఫ్ ఈనామ్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, అంటే ఎలక్ట్రికల్ అనమాట, ఆన్లైన్ పోర్టల్ ద్వారా. సో ఏది మనం చూసుకుంటే దీనికి ఆన్సరు స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం, SFAC. దీన్ని మనము SFAC అని అంటారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, బుడితి బెల్ అండ్ బ్రాస్ క్రాఫ్ట్ వాజ్ రిజిస్టర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ హ్యాండీక్రాఫ్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అని ఎక్కడ చేస్తారని మనం చూసుకుంటే దీనికి ఆన్సరు శ్రీకాకుళం అండి. అలాయ్స్ విత్ దీస్ ఆర్ మేడ్ విత్ అలాయ్స్ లైక్ బ్రాస్. నెక్స్ట్ హనీ మిషన్ వాజ్ లాంచ్డ్ బై, హనీ మిషన్ ఎవరు లాంచ్ చేశారు అని మనం చూసుకుంటే, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఖాదీ అండ్ విలేజెస్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ట్రైబల్ కోఆపరేటింగ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీ. దీనికి మనం ఆన్సర్ కానీ చూసుకుంటే
దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, కేవిఐసి అంటారనమాట. ఈ ఖాదీ దీంట్లో మనం కానీ చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్స్ యొక్క కాల్ 2017లో దీన్ని లాంచ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ యొక్క కాల్ ఏంటంటే మామూలుగా స్వీట్ రెవల్యూషన్, దాంట్లో భాగంగా ది హనీ మిషన్ తీసుకురావడం జరిగిందనమాట. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళు లాంచ్ చేశారు దీన్ని. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం ఉయగర్ మానవ హక్కుల విధాన చట్టంను జారీ చేసింది? ఇటీవల ఏ దేశం ఉయగర్ని ఏర్పాటు చేసింది అని మనం చూసుకుంటే దీనికి ఆన్సరు అమెరికా అండి. సో ఇది ట్రీట్మెంట్ ఆన్ ఉయగర్ ఇన్ చైనా. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఈజ్ పబ్లిష్డ్ బై అండ్ ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ రీసెంట్లీ రిలీజ్డ్ రూల్ ఆఫ్ ఇండెక్స్. దీనికి మనం కానీ చూసుకుంటే దీనికి ఎవరు లాంచ్ చేస్తారు అంటే జనరల్గా వరల్డ్ జస్టిస్ ప్రాజెక్టు. మన ర్యాంకు చూసుకుంటే 69 అంట. టోటల్గా 128 కంట్రీస్ని చూసుకొని ఇది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మంది 69వ ర్యాంకు. ఆల్రెడీ చెప్పున్నాం ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అని. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దట్ విల్ కనెక్ట్ ఫార్మర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్ విత్ ఎండ్ కన్జ్యూమర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ పర్చేసింగ్ డైలీ ఎసెన్షియల్స్ సచ్ యాజ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్సెట్రా. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని మన జనాల్ని డైరెక్ట్గా తీసుకొని రావాలని చెప్పి ఈ రైతులకు సంబంధించి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్సెట్రా వాటికి డైరీకి సంబంధించి ఎన్ని తీసుకురావడం జరిగింది. దీనికి ఆంధ్ర గ్రీన్స్ అనేది పేరు పెట్టడం జరిగిందండి. ఆంధ్ర గ్రీన్స్. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ చేసుకోండి. నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్సెప్ట్ చేయండి. సో ఎనీ టైం మేము వీడియో పెట్టగానే మీకు వస్తుంది. ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, బిట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక 35-40 బిట్స్ పెడుతున్నాం కాబట్టి ఈ వీటిల్లో కూడా మీరు ఇంపార్టెంట్ ఏదైనా ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కొంచెం టైం స్పెండ్ చేసి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి తీసుకొని రావడం జరిగింది. లాస్ట్ టైం ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ సేమ్ మోడల్స్ డిఫరెంట్ వేలో మనం ఎన్విరాన్మెంట్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, స్పేస్కి సంబంధించి, ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా గ్రామ సచివాలయం ఎగ్జామ్ కాబట్టి ఏపీ స్కీమ్స్ అన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో సీఎం ఏపీపీ యాప్ గురించి కూడా ఇలాంటివన్నీ కూడా మీకు ఒక్క బిట్టు కూడా పానీయకుండా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు వీడియోస్ అన్నీ కూడా చూడండి, నోట్స్ రాసుకుంటున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.